సింహాచలంలో అప్పన్న నిజరూప దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసినట్టుగా విశాఖ పోలీస్ కమిషనర్ శంఖభద్ర భక్తి తెలియజేశారు. ప్రశాంత వాతావరణంలో భక్తులు అప్పన్నను దర్శించుకుంటున్నారంటున్న సిపితో మా కరెస్పాండెంట్ మీనా ఫేస్ టు ఫేస్. సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం సందర్భంగా ఆలయ అధికార ఏర్పాట్లు కానీ ఇక్కడ బందోబస్తు ఏర్పాట్లు కానీ చూడడానికి కానీ మన సిపి శంఖభద్ర బాగ్జీ గారు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ విషయాల గురించి చందనోత్సవ ఏర్పాట్ల గురించి ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. ఈరోజు శ్రీ వడ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలంలో చందనోత్సవం జరుగుతుంది. ఇంతవరకు దాదాపు 36,000 మంది దర్శనం చేసుకున్నారండి. ఇంకా వేల మంది తరలి వస్తున్నారండి. ప్రజలతో కూడా మేము అడిగితే వాళ్ళు మంచి అరేంజ్మెంట్, మంచి ఏర్పాట్లు జరిగాయని చెప్తున్నారండి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. సామాన్య భక్తులకు కూడా చాలా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినాయి. వాళ్ళు ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఈ పండుగలో. మన ఈ సంవత్సరం చందనోత్సవం చాలా ఘనంగా జరుగుతున్నది. మేము ఇలాగే రాత్రి వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఈ పండగ పూర్తి చేయడానికి అన్ని విధంగా ఏర్పాట్లు చేస్తాం. ఆల్రెడీ మేము 2,800 మంది పోలీసు వాళ్ళను రప్పించాము. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, క్రైమ్ అన్ని ఏర్పాట్లు చేసాము. అది కాకుండా సీసీటీవీ, డ్రోన్స్, బాడీ ఆన్ కెమెరా, అస్త్రా మ్యాప్ ద్వారా 24/7 మానిటరింగ్ జరుగుతుంది. సో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగదు నాకు పూర్తిగా నమ్మకం ఉంది. భక్తులు కూడా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేస్తారని నాకు ధీమా ఉంది. థ్యాంక్ యూ. గత ప్రభావితము దృష్టిలో పెట్టుకొని 800 మంది పోలీసులను పగాగా కాస్తూ వివిధ ప్రాంతాల్లోని కూడా బందోబస్తును ఏర్పాటు చేశాము. డ్రోన్ కానీ, సీసీ కెమెరాస్ కానీ వివిధ రకాలుగా పటిష్టమైన ఏర్పాట్లు పూర్తి చేసి అవాంఛనీయ సంఘటనలు ఎక్కడా కూడా జరగకుండా శాంతి భద్రతను కాపాడమే లక్ష్యంగా శాంతియుతంగా కూడా ఈ చందనోత్సవము విజయవంతం అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నామని చెప్పేసి సిపి శంఖభద్ర బాగ్జీ గారు తెలపడం జరిగింది. కెమెరా పర్సన్ సుధాకర్తో మీనా, ప్రైమ్ 9 న్యూస్.